మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. సినిమా స్టైల్లో భారీ దొంగతనాలు, పగలేమో లగ్జరీ లైఫ్, రాత్రైతే చోరీలు. పని పూర్తయ్యాక ఆ దొంగిలించిన సొమ్ముతో సేవా కార్యక్రమాలు. వినడానికి ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది రియల్ లైఫ్ కాదండోయ్, పక్కా రియల్ లైఫ్ స్టోరీ. కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే దొంగతనాల బాట పట్టి 2 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు అతను. అంతేకాకుండా అతని వెనుక ఒక పెద్ద గోల్డ్ సిండికేట్ ముఠా ఉన్నట్లు గుర్తించారు. ఇంతకీ ఎవరా కిలాడి దొంగ, పోలీసులకు ఎలా చిక్కాడనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వికారాబాద్లోని మణికంఠనగర్ కాలనీలోని ఒకరి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. తులంన్నర బంగారు ఆభరణాలు, 2,10,000 నగదుతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీని లోతుగా విశ్లేషించి నిందితుడిని పోలీసులు గుర్తించారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా సదరు దొంగ గతంలో నర్సాపూర్, మేడ్చల్ పరిధిలోనూ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కదలికలపై నిరంతరం నిఘా ఉంచిన ప్రత్యేక బృందం అర్ధరాత్రి సమయంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి అత్యంత చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలకు పోలీసులు సైతం విస్తుపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ సింగ్ అలియాస్ తేజ సింగ్ 16 ఏళ్ల వయసులోనే దొంగతనాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలోనే 34 పాత కేసులు ఉండగా తాజాగా ఒప్పుకున్న 27 కేసులతో కలిపి మొత్తం 61 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ 157 తులాల బంగారం, 256 తులాల వెండి, 8,22,500 నగదును దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగిలించిన సొమ్ముతో ఒకవైపు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూనే సమాజంలో ఎవరు తనను అనుమానించకుండా ఉండేందుకు దొంగ సొమ్ముతోనే సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు. మణికంఠనగర్ కాలనీ వికారాబాద్ లో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులాల గోల్డ్, 2,10,000 క్యాష్ తో పోయింది. ఈ స్పెసిఫిక్ కేస్ పద్ధతి చూసి సిసిఎస్ స్పెషలైజ్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ వికారాబాద్ సిఐ, డిఎస్పీ అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్తో మెయిన్ అక్యూజ్డ్ వికాస్ సింగ్ అని మనకి ఇప్పుడు దొరికాడు. ఈ విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం సీసీటీవీ ఎవిడెన్సెస్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, కౌంటర్ కాల్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేసి ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఒఫెండర్, యూపీ నుంచి ఒరిజిన్ ఉన్న ఒఫెండర్ మనకి దొరికాడు. ఆయన ఇప్పుడు కరెంట్లీ సంగారెడ్డి, పోచమ్మ బస్తీ, గాంధీనగర్లో రెసిడెంట్ ఉన్నారు. కానీ మెయిన్లీ ఆయన నేటివ్ ఆఫ్ యూపీ. ఇప్పటి వరకు చాలా కేసులు ఆయనకు లింక్ అయింది, కానీ 27 కేసెస్ పెండింగ్ ఫర్ డిటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసెస్ నర్సాపూర్, మీదక్, మేడ్చల్ అండ్ మన జిల్లాలో 23 కేసెస్లో ఇప్పటి వరకు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో వికారాబాద్ డివిజన్లో 14 కేసెస్, తాండూరు డివిజన్లో 4 కేసెస్, పరిగి డివిజన్లో 5 కేసెస్ ఉన్నాయి. మీదక్ డిస్ట్రిక్ట్లో 1, హైదరాబాద్లో 2, మల్కాజ్గిరిలో 1 కేసు. టోటల్ 27 కేసెస్ అన్డిటెక్టెడ్ ఉన్నాయి. కానీ ఆయన హిస్టరీ చూస్తే మనం ఇప్పటి వరకు ఆయన వయసు 16 ఉన్నప్పుడు చోరీ, బర్గ్లరీ, ఎల్బీ స్టార్ట్ చేశారు. ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏంటంటే కేవలం ఈ దొంగ ఒక్కడే నేరాలు చేయడం లేదు. దీని వెనుక కొంతమంది బంగారు వ్యాపారుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 157 తులాల గోల్డ్, 256 తులాల సిల్వర్, 8,22,000 క్యాష్ లో పోయింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఉన్నారు. వాళ్ళు ఒక గోల్డ్ షాప్స్ కూడా, గోల్డ్ షోరూమ్స్ కూడా సుల్తాన్పూర్ లో రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుస్తుంది అంటే శ్యామ్ మోహన్,
owner of Baba Shalik Ram Gold Shop, Rural Woman, Ashok Soni Jewelers, Vikas Agrahari, Vikas Jewelers. వాళ్ళు అందరూ మన ఏరియా నుంచి టెక్స్టైల్ ప్రాపర్టీకి వాడి వాళ్ళు బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు అండ్ ఆయనకి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన చాలా లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన సంబంధించి అసోసియేట్స్ కి కూడా డబ్బులు ఇస్తున్నారు అండ్ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు. ఈ అంతా బ్లాక్ ఆర్ థెఫ్ట్ మనీకి వాడుకోవడానికి ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఫండ్ ఇచ్చి ఈ వైట్ తో కన్వర్ట్ చేయడానికి కూడా వాడుతున్నారు. ఏం తెలుస్తుంది అంటే ఈ రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఆయనకి చాలా ఎంకరేజ్ చేసి ఒక తుపాకీ కూడా తీసుకోమని అన్నారు. సో మనకి వెపన్ కూడా ఆయన దగ్గర దొరికింది. స్టార్ వెపన్ ఒక టిపికల్ ఇల్లీగల్ వెపన్ నార్త్ ఇండియాలో మనము కూడా చూసాము, సౌత్ ఇండియాలో కూడా ఒకసారి సౌత్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర చూసాను. ఇదంతా ఇల్లీగల్ సేల్ అయిపోయింది. మనకి ఫొటోస్ కూడా దొరికినాయి రౌండ్స్ పాటు, కానీ రౌండ్స్ ఇప్పుడు కూడా వెతుకుంటున్నాము. నిందితుడి నుంచి తులంన్నర బంగారంతో పాటు 5mm తుపాకీను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.